మరీ ఇంత అన్యాయమా? ఇంత భయమా? ప్రధాని మోదీ అంటే వణుక. అమిత్ షాను చూస్తే టెర్రరా? ఆయనకు కోపం వస్తే తమకు పుట్టగతులుండవన్న అనుమానమా? కూల్చేస్తారన్న డౌటా? అసలేంటి? ఆంధ్రప్రదేశ్లోని అటు ప్రభుత్వ కూటమి ఇటు విపక్ష పార్టీలో ఉన్న ఆందోళన ఏంటి? వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? తమ ప్రాబల్యాన్ని రాష్ట్రానికే ఎందుకు పరిమితం చేస్తున్నారు? కాస్త రాజకీయాలు తెలిసి రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారి మదిలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఎన్నాళ్లుగానో ఈ ప్రాంత నేతలు జనం గగ్గోలు పెడుతున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం పెరిగిపోతోందని వాదిస్తున్నారు. ఈ వాదనను గట్టిగా వినిపించేందుకు డీఎంకే అధ్యక్షుడైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో ఒక సదస్సు నిర్వహించారు. బీజేపీ మినహా దక్షిణాదిలో అన్ని పార్టీలను ఆయన ఆహ్వానించారు. 1-2 ఉత్తరాది పార్టీల నేతలు కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఆ సదస్సుకు వెళ్లాయి. నిజానికి ఆ రెండు పార్టీలకు అస్సలు పడదు. కాంగ్రెస్ ఉన్న చోట బీఆర్ఎస్ ఉండదు. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ సభకు హాజరైనా కూడా ఎలాంటి బేషాజాలకు పోకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. దక్షిణాదిలో ఉన్న తెలంగాణ ఎదుర్కొనే సమస్యలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రేవంత్ రెడ్డి, కేటీఆర్ స్పీచ్ హైలైట్ గా నిలిచాయి. అందరినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. తెలంగాణ నేతలు అంత దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి అయిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అటువైపు కూడా చూడలేదు. దక్షిణాది సమస్యలను డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టం తెలిసి కూడా వాళ్ళు స్టాలిన్ సభకు వెళ్లలేదు. అదేమంటే తాము కేంద్రంలోని ఎన్డీఏలో ఉన్నామని చెప్పుకొని తప్పించుకునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర సంకీర్ణంలో ఉండటం వేరు, దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న సమస్యలు వేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కూడా ఉన్నారు. రాష్ట్రాల సమస్యలు ఆయనకు తెలియనివి కావు. అదేమంటే ఇప్పట్లో డీలిమిటేషన్ జరగదని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చారట. అసలు బీజేపీ హామీలు నమ్మవచ్చా అన్నది పెద్ద ప్రశ్న. బీజేపీకి చంద్రబాబు భయపడుతున్నారని, వారి కోపానికి గురి కాకూడదని అనుకుంటున్నారని ఒక వాదన ప్రచారంలో ఉంది. దానికి బలం చేకూర్చే విధంగా చంద్రబాబు చెన్నై మీటింగుకు దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడానికి కారణాలు చెబుతూ జనసేన ఒక ప్రకటన చేసింది. తమకు ఆహ్వానం అందిన మాట నిజమేనని ఒప్పుకుంది. తమ ప్రతినిధి వర్గాన్ని పంపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చింది. డీఎంకే, జనసేన రెండు రాజకీయ వైరుధ్యం ఉన్న పార్టీలైనందున వెళ్లలేదని చెప్పుకుంది. ఆ వివరణ అస్సలు సహేతుకంగా లేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు, నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని వివరించేందుకు మీటింగ్ పెడితే రాజకీయ వైరుధ్యాలంటూ తప్పించుకోవటమేంటి? ఇది ముమ్మాటికి మోదీకి భయపడటమేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. మరోపక్క జగన్ రెడ్డి కూడా చెన్నై వెళ్లలేదు. పైగా సభ ప్రారంభమైన తర్వాత డీలిమిటేషన్ పై మోదీకి లేఖ రాసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. జగన్ రెడ్డిపై కేసులు ఉన్నందున మోదీకి భయపడుతున్నారన్నది ఒక వాదన. అది కళ్ళెదుటే కనిపిస్తోన్న నిజం కూడా. మరి ఇదే ధోరణి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎవరు కాపాడతారు? జనమే నిర్ణయించుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.